మన హైదరాబాదీ ముద్దుగుమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించుకుంది. అవును, మీరు వింటున్నది ముమ్మాటికి నిజమేనండి. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరారు. ఇది అప్పట్లో ఓ సంచలనంగా మారింది. జీవితం అందరికీ పూలపాట కాదు. కొంతమంది చిన్నప్పటి నుంచే పోరాటాల మధ్య ఎదుగుతారు. కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. ప్రపంచ సుందరి డయానా హెడెన్ ఈ కోవకే చెందుతారు. ఒక సాధారణ హైదరాబాదీ అమ్మాయి డయానా, కానీ ఆమె జీవితం మాత్రం అసాధారణం. ఆంగ్లో ఇండియన్ కుటుంబం ఈమెది. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. కొన్నాళ్లు తల్లి దగ్గర స్టేట్స్ లో ఉన్న తండ్రి ఆరోగ్యం బాలేదన్న విషయం విని హైదరాబాద్ కి వచ్చేశారు. అండగా ఉంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో మరణించారు. బంధువులు కూడా డయానాను చేరదీయలేదు. చదువుకోవాలనే కోరిక ఉన్నా స్తోమత లేక మానేసింది. తిరిగి వెళ్లటం ఇష్టం లేక హైదరాబాద్ లోనే ఉండిపోయింది. పొట్టకూటి కోసం 14 ఏళ్లకే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేయటం మొదలుపెట్టింది. నల్లగా ఉన్నావు, నీదసలు ఈ గ్రహమేనా, ఏ దేశం అంటూ ఎన్నో హేళనలను ఎదుర్కొంది. తనెందుకు ఇలా ఉన్నానని ఏడవని రోజు లేదు. అయితే భవిష్యత్తు మీద ఆశ, కష్టపడే తత్వం డయానా హెడెన్ ను ప్రపంచ సుందరిని చేశాయి. ఐశ్వర్యరాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని మూడవసారి దేశానికి అందించిన ఘనత డయానా హెడెన్ దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత, మెయిన్ టైటిల్ తో పాటు 3 సబ్ టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్ గా నిలిచింది. ఐశ్వర్యరాయ్, సుష్మితా సేన్ల తరహాలో కాకుండా బ్రౌన్ స్కిన్ తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్ గెలుచుకున్న డయానా హెడెన్ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్ కు గురి కావాల్సి వచ్చింది. అలాంటి వాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ఆమె రూపాన్ని హేళన చేశారు. అసలు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనే లేదన్నారు. ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్థం ఉందని అంటూ ఆయన డయానా హెడెన్ రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని, డయానాలు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారటంతో త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ డయానాను క్షమాపణలు కోరారు. మిస్ వరల్డ్ గా గెలిచిన ఏడాది తర్వాత హెడెన్ లండన్ కు వెళ్లి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఓథెల్లో చలనచిత్రంతో 2001లో తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్ టీవీ షో బిగ్ బాస్ 2వ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొంది 13వ వారంలో ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయింది. మిస్ వరల్డ్ గెలిచినప్పటికీ సినిమా, టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్జీబ్, అబ్బస్, లోన్ ఏ లవింగ్ డాల్ తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదాసీదా నటిగానే మిగిలిపోయింది.